పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు చట్టబద్దత లేదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ. ఏపీలో మాత్రమే ఈసీఐ ఆదేశాలు అమలు చేయడం దారుణమని, ఈ ఆదేశాల వల్ల పోస్టల్ బ్యాలెట్ అంశంలో అనవసర అపోహలు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టులో తమ వాదనలు వినిపించింది. వైసీపీ అయితే చట్టానికి లోబడి మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చామంది ఈసీఐ. మొదటిసారిగా అసిస్టింగ్ అధికారులను నియమించాం, పేరు, సీల్, డిజిగ్నేషన్ వంటివి ఏమీ లేకపోయినా ఇబ్బంది లేదని తెలిపింది. ఏపీలో అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ఈసీ నుంచి స్పష్టత ఇస్తున్నాం, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ వర్తిస్తుంది. ఫెసిలిటేట్ సెంటర్లు ఏర్పాటు చేసిందే ఈసీ అయినప్పుడు ఇబ్బంది ఏం ఉంటుంది అని ప్రశ్నించింది. ఈసీ నియమించిన సెంటర్లో అధికారులు సంతకం చేస్తే పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అవుతుందని హైకోర్టులో వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్. ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఇంప్లీడ్ పిటిషన్ లో టీడీపీ వాదనను వినిపిస్తూ ఈసీ ఆదేశాలకు చట్టబద్దత ఉందని తెలిపింది. గతంలో అనేక విషయాల్లో ఈసీ వెసులుబాటు ఇచ్చింది, ఇదే మొదటిసారి కాదు అని గుర్తు చేసింది. పోలింగ్ అధికారులు చేసిన తప్పులకి ఓటర్లను బాధ్యులను చేయడం సరికాదని వాదనలు వినిపించింది. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ మెమోను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటి వరకు కూడా ఈసీ తరపు నుంచి అలాగే వైసీపీ తరపు నుంచి ఎటువంటి వాదనలు వినిపించారు ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పున నేపథ్యంలో? పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఆ అంశం మీద తలెత్తిన వివాదం మీద ఈ రోజున ఏపీ హైకోర్టు అయితే కీలక తీర్పునైతే వెల్లడించబోతోంది. పోస్టల్ బ్యాలెట్ మీద సంతకంతో పాటుగా ఎవరైతే సంతకం చేశారో ఆ వ్యక్తికి సంబంధించిన డిజిగ్నేషన్ తో పాటు సీల్ ఉండకపోతే వాటిని రిజెక్ట్ చేయాలనే అంశానికి సంబంధించి వాటిని వ్యాలిడ్ ఓటుగా పరిగణించవద్దు అనే విషయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లంచ్ మోషన్ పిటిషన్ నిన్న దాఖలైంది. దానికి సంబంధించి కూడా వైసీపీకి సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఆదేశాలు తీసుకురావడం అనేది సరైన విధానం కాదు. ఎక్కడైనా అమలు చేస్తే అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అమలు చేయాలి, అలా కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు చేయడం అనేది కొంత వివక్షకు ఈసీ చూపిస్తుందనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి అయితే తీసుకెళ్లడం కూడా జరిగింది. ఈ విధంగా కౌంటింగ్కి 4 రోజుల ముందు ఎన్నికల సంఘం ఈ విధంగా లేఖలు, మెమోలు, సర్క్యులర్ల ద్వారా ఈ వ్యాలిడ్ ఓటుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది చట్ట విరుద్ధమని, ఏవైనా చట్ట సవరణ చేస్తే అదంతా పార్లమెంట్ పరిధిలో జరగాలి తప్ప ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి సంతకం కానీ, చిరునామా, డిజిగ్నేషన్, సీల్ ఇవన్నీ లేకపోతే గనక అవి ఎవరు వీటిని ఆమోదించారు, వీటికి సంతకాలు చేశారనే అంశం తలెత్తుతుంది. ఆ సమయంలోనే ఇవి నకిలీ ఓట్లుగా కూడా వచ్చే ఆస్కారం కూడా ఉందనే విషయాన్ని కూడా న్యాయస్థానం కూడా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈసీ ఇచ్చిన నిబంధనల్ని స్టే చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనే అంశం మీద కూడా ఈ సందర్భంగా వైసీపీ తరఫున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు మాత్రం ఇది ఫెసిలిటేషన్ సెంటర్లని ఈసీఏ ఏర్పాటు చేసింది, రిటర్నింగ్ అధికారే సంతకాలు చేయమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇదంతా ఈసీ దృష్టిలో ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కేవలం మేము ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో సంతకాలు చేసిన పోస్టల్ బ్యాలెట్లనే వ్యాలిడ్ గా గుర్తించాలని చెప్పామనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. కానీ మొత్తం మీద ఈ రోజు సాయంత్రం 6 గంటలకి దీనికి సంబంధించిన తీర్పు అయితే రాబోతుంది. అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా ఏం తీర్పు ఇస్తుంది పోస్టల్ బ్యాలెట్ మీద న్యాయస్థానం అని అయితే ఎదురు చూస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.